స్టార్ హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ భామ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీని వదిలేసి కోలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు, అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు, హాస్పిటల్లో జాయిన్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషకి ఇప్పుడు కోలీవుడ్ లో చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇంకా తమిళతో పాటు మలయాళ భాషల్లో కొన్ని కమర్షియల్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ఇలాంటి సమయంలో త్రిష తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుందని వార్తలు రావడంతో త్రిష ఫ్యాన్స్ ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో త్రిష అభిమానులు తెలుగు మీడియాకు సంబంధించిన వివిధ కార్యాలయాలకు ఫోన్లు చేసి అసలు త్రిషకు ఏమైంది, ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటున్నారట. రీసెంట్ గా ఈ విషయంపై ఆరా తీయగా అసలు ఇదంతా ఫేక్ న్యూస్ అని, త్రిష ఆరోగ్యంగా ఉందని తేలింది. అయితే ఈ వార్తలన్నింటినీ త్రిష తల్లి ఉమాకిషన్ కొట్టిపడేశారు. త్రిష ప్రస్తుతం మలేషియాలో అరవింద్ స్వామితో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.